శుభోదయం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని ప్రతి ఉదయకాలం నిత్యము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే ఈ దిన ఆధ్యాత్మిక స్వరం వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనలు 63వ అధ్యాయము 1-2 వచనాలను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యములో దావీదు తన జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితుల్లో దేవుని స్తుతించే మంచి అలవాటు కలిగిన దావీదు భక్తుడు తన జీవితంలో నుండి మరి ఈ కీర్తనను రసిస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, దేవా, నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకెదను. హల్లెలూయా. ఇక్కడ నిజమేనండి, ఉదయకాలం వేకువనే అందరం మన దేవుణ్ణి వెదుగుతూ ఉన్నాం. చాలామంది వారు వేకువనే రకరకాలైన పనులను ఎతికే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంతేకాకుండా వారి జీవితాల్లో మరి ఏదో పొందాలని, ఏదో చేయాలని లోక సంబంధమైన వాటిని వెతుకుతూ ఏమీ దొరకని పరిస్థితుల్లో నిరాశలో మిగిలిపోతున్న వారు అనేకులు ఉంటూ ఉన్నారు. అయితే దావీదు తన దేవుణ్ణి బట్టి ఎంత గొప్ప మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, నా దేవుడు అయితే నువ్వే, వేకువనే నిన్ను వెదుగుతున్నాను. అంతేకాకుండా నీ బలాన్ని చూడాలనుకుంటున్నానయ్యా, నీ ప్రభావాన్ని చూడాలని నేను నీ పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో ఉన్నానయ్యా అంటూ ఉన్నాడు. నిజమేనండి, ఈ లోకములో రకరకాలైన ఆశలు మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి. మనం ప్రార్థన చేస్తాం, కానీ దేవుని సన్నిధిలో ఆశపడే అనుభవాల్లో ఉండలేకపోతూ ఉన్నాం. ప్రార్థన అయితే నోటి మాటలతో చేస్తాం, కానీ దావీదు తన జీవితంలో అరణ్య ప్రదేశంలో ఉన్నప్పటికీ, శ్రమలో ఉన్నప్పటికీ, కష్టంలో ఉన్నప్పటికీ ఒకే మాట పలుకుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దేవా, నా దేవుడువు నీవే, వేకువనే నేను వెతుకుతున్నానయ్యా. ఈ ఉదయకాలం ఈ వేకువనే ఎందరు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారో అట్టి వారందరూ ఇదే ఆశ కలిగి ఉండాలి. ఏమంటున్నాడంటే, నీ బలాన్ని, నీ ప్రభావాన్ని చూడాలయ్యా, అలాంటి మరి అదిగో నా ఆశను మీరు తీర్చండి అయ్యా అన్నట్లుగా దావీదు తన వేకుమునే మాట్లాడే మాటల్లో పలుకుతూ ఉన్నాడు. మన జీవితాల్లో మనం కూడా దేవుని బలాన్ని, ప్రభావాన్ని చూడాలని ఆయన పరిశుద్ధ ఆలయమందు దావీదు ఆశించినట్లుగా నిత్యము మన హృదయాల్లో అదే ఆశ ఉండాలండి. ఒకవేళ నువ్వు ఈ ఉదయకాలం ఏదో నీ అవసరాన్ని బట్టి ధనాన్ని ఎతకాలనుకుంటున్నావో, లేదా ఏదో వ్యక్తుల దగ్గర ఏదో వెతకాలనుకుంటున్నావో, నీ కష్టంలో ఎవరైనా నిన్ను ఆదరిస్తారని వెతకాలనుకుంటున్నావో, అయితే దావీదైతే తన దేవుణ్ణి వెతుకుతూ ఆయన బలాన్ని చూడాలనుకుంటున్నాడు. ఈ ఉదయకాలం నిజంగా నీ జీవితంలో ఎంతవరకు నిరాశే మిగిలిందంటే, ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి తీర్మానం చేసుకో. ఏమంటున్నా, దావీదు మాట్లాడినట్లుగా మనం కూడా, అయ్యా, నీ బలాన్ని చూడాలయ్యా, నీ ప్రభావాన్ని చూడాలయ్యా అని ఆశతో గనక నీవు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఈ ఉదయకాలం ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని నీకు ఇవ్వటానికి మన దేవుడు నీకు సమీపముగా ఉన్నాడండి. అలాగే మనం ఆయన బలాన్ని, ప్రభావాన్ని పొందుకుంటూ ప్రతినిత్యము దేవునిలో శక్తివంతులమై ఆయన ఇస్తున్న ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో మేము కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధ దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో దావీదైతే మాట్లాడుతూ ఉన్నాడు కదా, దేవా, నా దేవుడువు నీవే, వేకువనే నిన్ను వెదుగుచున్నానయ్యా, నీ బలాన్ని, నీ ప్రభావాన్ని చూడాలనుకుంటున్నానని దావీదు అయ్యా ఆశపడినట్లుగా
ఈ ఉదయకాల సమయంలో అందరూ బిడ్డలు ఆశపడుతూ ఉన్నారో అట్టి వారి ఆశలందరి ప్రభా మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందరో ఆశతో నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నారో, ఎందరూ నీ బలాన్ని చూడాలనుకుంటూ ఉన్నారో, ఎందరూ నీ ప్రభావాన్ని చూడాలనుకుంటున్నారో అట్టి వారందరినీ మీరు దర్శించి ప్రభాని బలమైన రెక్కల కింద వారిని భద్రపరిచి సహాయము చేయమని మా రక్షకుడు యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి నీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.